హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్రకబర్లు. ఈరోజు మీ ముందుకి మరొక రెసిపీతో వచ్చేసాను. ఈరోజు రెసిపీ ఏంటంటే పుల్లకంద ముద్ద కూర అన్నమాట. పుల్లకంద అంటే చాలామందికి తెలియదు, సో ఇక్కడ చూపిస్తాను చూడండి. సో మనకి ఈ రెసిపీ కోసం ముందుగా కొంచెం చింతపండు అనేది నానపెట్టుకోండి. అలా నానపెట్టుకున్న చింతపండుని పక్కకు పెట్టుకోండి. తర్వాత మనం ఈ కర్రీలోకి పోపు వేసుకోవాలి కదా, దానికి మనకి ఆనియన్స్, కరివేపాకు అండ్ చిల్లీ చాలండి. సో ఈ కూర చేసేటప్పుడు పుల్లకంద అనేది కొంచెం ఇచ్చింగ్ ఉంటుందండి. సో ఇది ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకునే ముందు మనం జామాకులు వేసి ఆవిరికి ఉడకపెడితే ఆ ఇచ్చింగ్ అనేది పోతుంది. మనం తినేటప్పుడు దురద అనేది రాదండి. సో ఇలా స్మాష్ చేసుకోండి. ఇలా మనం ఉడకపెట్టుకున్న ముక్కలను అన్నిటినీ స్మాష్ చేసుకొని ఇలా పేస్ట్ లెక్క చేసుకోవాలి. అలా మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాక అందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. అలా చింతపండు రసం వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి మనం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీ కూడా వేసుకోవాలి. చిల్లీ వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి కొంచెం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. అలా ఎల్లిపాయ అనేది యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. అలా కరివేపాకు చిటపటలాడుతుండగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోకి కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అండ్ అందులోకి మనం చింతపండు రసం పిండుకున్నాం కదా, సో ఆ రసం అండ్ పేస్ట్ మిక్స్ చేసి ఆ పోపులోకి యాడ్ చేసుకోవాలి. పోపులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత తగినంత కారం కూడా వేసుకోవాలి. తర్వాత తగినంత కారం వేసుకొని వాటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఆ గ్రేవీ టెక్స్చర్ కాకుండా ఇలా ముద్దగా వచ్చే వరకు మనం ఆ కర్రీని ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇందులోకి మనం పోని నూనె చేసుకుంటాం కదండి, పోపు నూనె. సో ఆ పోని నూనె అనేది ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ కర్రీ అనేది మనం వేడి వేడి అన్నంలో మిక్స్ చేసుకొని తింటేనే చాలా బాగుంటుంది.